హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్. ఈ వీడియోస్ ఎప్పటి నుంచో చేయాలని ఆలోచన ఉండే కానీ చాలా రీజన్స్ వల్ల చేయలేకపోయినా. సో ఫైనల్లీ ఇన్ని రోజులకు ఫస్ట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. జొమాటోలో వర్క్ చేయొచ్చా, వర్క్ చేస్తే మనకి ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా, సో మనకు ప్రాఫిట్ ఉండాలంటే ఎన్ని గంటలు వర్క్ చేయాలి, అంతేకాకుండా 1 డే వర్క్ చేస్తే మనం ఎంత మనీ డబ్బులు సంపాదించవచ్చు, సో అదేవిధంగా 1 వీక్ వర్క్ చేస్తే ఎంత అమౌంట్ అనేది సంపాదించవచ్చు అన్నది చూద్దాం. అంతేకాకుండా డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే లైక్ రెస్టారెంట్ వాళ్ళు చేసే ఇబ్బంది కానీ, లేకపోతే కస్టమర్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, సో ట్రాఫిక్, సో ఇంకెన్నో రకాలు ఉంటాయి కదా. సో వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మనం జొమాటోలో వర్క్ చేయాలంటే ఫస్ట్ షిఫ్ట్ అనేది బుక్ చేసుకోవాలి. షిఫ్ట్ని జొమాటోలో గిగ్స్ అని పిలుస్తుంది. 1 అవర్కి ఒకటి, హాఫ్ అన్ అవర్కి ఒక గిగ్, సో ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఆ షిఫ్ట్ మనకు ఆ గిగ్స్ అనేది బుక్ చేసుకుంటేనే పర్టికులర్ టైంలో మనకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఒకవేళ గిగ్ కానీ మనం బుక్ చేయలేదు అనుకో, ఆర్డర్లో మనకు అయితే రావు. సో గిగ్స్ బుక్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఇప్పుడు గిగ్స్ అయితే బుక్ చేసి డ్యూటీ అయితే ఆన్ చేద్దాం మనం. సో మనకైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. సో క్రీమ్ స్టోన్ నుంచి ఫస్ట్ ఆర్డర్ పోతా అంటే పెద్ద సమస్య వచ్చింది కదా. ఇప్పుడు మొత్తం ముందట గలీజ్ రోడ్లు ఏందో అర్థం కాదు, దారుణంగా ఉన్నాయి అంతా చూడండి. ఆర్డర్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. పోయి ఆర్డర్ తీసుకుందాం. ఫుడ్ రోడ్ వచ్చింది 2240. ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం ఫ్రమ్ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్. ఓకే, ఇలా డెలివరీ లొకేషన్కి వెళ్ళిపోదాం. రోడ్డు మీద వర్క్ నడుస్తుంది. క్లీన్ వస్తుంది. ఇటు రోడ్డు బ్లాకే, అటు రోడ్డు బ్లాకే, ఎదురంగా కూడా బ్లాకే. చిన్న బ్లాక్స్ అయితే ఓపెన్ చేసి బైక్లు పోవడానికి రావడానికి అట్లా. సో ఆ గ్యాబ్లెట్కి బైక్లు పోతూనే వస్తుంది. డెలివరీ లొకేషన్కి అయితే వచ్చిన. కస్టమర్ 4th ఫ్లోర్ నుంచి బ్యాగ్ వేసిండు, ఒకటి కవర్ కట్టి దానికి బ్యాగ్ వేసిండు. లిఫ్ట్ లేనట్టుంది. పైన కవర్లో ఏమంటే కవర్లో వేసిన, పైన తీసేసుకున్నాడు. సో డెలివరీ అయితే కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది KGF కృష్ణా గోదావరి ఫ్లేవర్స్. సో నెక్స్ట్ ఆర్డర్ కూడా 60 రూపాయలే. బాగానే ఉన్నది. అటుపక్క ఇటుపక్క రోడ్లే. సో KGF రెండో రెస్టారెంట్, 2 ఆర్డర్ తీసుకొని చేసిన. సో రెస్టారెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది. రెస్టారెంట్ లోపల అయితే అంబియన్స్ అయితే సూపర్ ఉన్నది. విలేజ్ స్టైల్లో భలే క్రియేట్ చేసారు. చూడండి ఎంత బాగున్నదో. సో KGFకి వచ్చినాక 10 నిమిషాలకు అట్లా ఆర్డర్ అయితే వచ్చేసింది. సో పికప్ చేసుకున్నా. సో ఈ ఆర్డర్ వచ్చేసి మనకు గేటెడ్ కమ్యూనిటీలో పడ్డది. మహిమ్ జ్యువెల్ అని పెద్ద అపార్ట్మెంట్. సో దాంట్లో పడ్డది. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో పడితే కూడా ఒక రకంగా తలనొప్పి. ఎందుకంటే పోవాలి, సెక్యూరిటీ దగ్గర ఎంట్రీ చేసుకొని అవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే కస్టమర్కు అప్రూవల్ కోసం పంపిస్తారు. కస్టమర్ అప్రూవల్ ఇస్తే అప్పుడు మనం లోపలికి పంపిస్తారు, లేకపోతే పంపరు. నంబర్ 108 జొమాటో. నంబర్ 108 వచ్చింది అప్రూవల్. ఓకే, జొమాటో. సో సెకండ్ డెలివరీ కూడా కంప్లీట్. నెక్స్ట్ మేఫిల్ నుంచి అయితే బ్యాచ్ ఆర్డర్ వచ్చింది. రెడీ అయితే మైఫిల్ రెస్టారెంట్ ఎంత అనుకుంటే మస్తు ఆర్డర్లు వస్తాయి. పిచ్చి ఆర్డర్లు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి.
ఈ రోజు వీకెండ్ కావడంతో రోడ్డు మీదనైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఫ్లైఓవర్ మీద ఫ్రీగా ఉన్నది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఫ్లైఓవర్ కిందికి దిగంగానే మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది. బ్రిడ్జ్ కిందికి దిగంగానే ట్రాఫిక్ మళ్ళీ ఎదురైంది. ఇంకొంచెం ముందుకు పోయి చూస్తే DCM ఫోక్స్ వేగన్ కార్ అయితే డాష్ ఇచ్చింది. సో వెనకాల సైడ్ అయితే కొంచెం ఊడిపోయింది. వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఈ ఆర్డర్ కంప్లీట్ చేసి కొంచెం నీరసంగా అనిపించింది అని చెప్పి జ్యూస్ అయితే తాగుతున్నా. తర్వాత రాజుగారి బిర్యానీ నుంచి ఆర్డర్ తీసుకుని వెళ్తా ఉంటే వర్షం అయితే స్టార్ట్ అయింది. సో అందుకే ఒక షాప్ దగ్గరనైతే నిల్చున్నా. ఈ వర్షం హాఫ్ అన్ అవర్ పడి ఆగిపోయింది. తర్వాత డెలివరీ అయితే కంటిన్యూ చేసిన. ప్రస్తుతం టైం అయితే 4:30 అట్లా అవుతుంది. ఇంటికి పోయి కొంచెం తినేసి వస్తాను. నాకు కూడా ఆకలి అవుతుంది. ఈవినింగ్ బ్రేక్ తర్వాత ఇప్పుడు 6 అవుతుంది టైం. 6 అవర్స్కి మళ్ళీ ఫస్ట్ ఆర్డర్ ఇది పిజ్జా వచ్చింది. ఈ డ్యూటీ చేస్తాడు ఏదో కానీ బాగా తిరుగుడు అవుతుంది. చాలా కాదు, కొంచెం కాదు, చాలా మస్తు తిరుగుడు అవుతుంది. ఎక్కడ ఏ రోడ్లు పడితే ఆ రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ చాలాసేపు తిరుగుడు అవుతుంది. సో పోతానే ఉండాలి కంటిన్యూస్గా. డెలివరీ చేస్తున్నప్పుడు అయితే టైం అయితే ఏర్పడతాం లేదు. ఆర్డర్ పడగానే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ రెస్టారెంట్ నుంచి పికప్ చేసుకొని కస్టమర్ లొకేషన్కి వెళ్ళి అక్కడ డెలివరీ చేయడం, మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్. సో ఇట్లా కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నది. సో మార్నింగ్ స్టార్ట్ చేసిన ఈవినింగ్ వరకు అయింది. మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు ఇంతకుముందు స్టార్ట్ చేసిన మళ్ళీ ఆర్డర్స్ పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. సో తీసుకుంటానే ఉన్నా, ఇస్తానే ఉన్నా. వెహికల్లో పెట్రోల్ అయితే లేదు. ఇంకొంచెం ముందటికి పోయిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. ప్రస్తుతం అయితే టైం 8:30 అవుతుంది. మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు 68 రూపాయలు ఉండే పెట్రోల్. ఇప్పుడు చూడండి 115 రూపాయలు దాటింది. ముందు ముందు ఇంకా ఈ రేట్లు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అందరం ఎట్లా బతుకుతామేమో. ప్రస్తుతం అయితే టైం 10 దాటింది. ఇంకా డెలివరీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నా. 10:30కి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. అది మాల్లో పడ్డది, GSM మాల్లో. అది తీసుకొని వచ్చిన. నార్మల్గా డెలివరీ బాయ్స్కి సపరేట్గా ఉంటుంది అంట లిఫ్ట్. ఆ లిఫ్ట్ చేపిస్తే లిఫ్ట్ రిపేర్ అయితే లేదంట. సో 3 ఫ్లోర్లు ఎక్కి 3 ఫ్లోర్లు దిగన్నమాట. ప్రతి రైడర్ ఇట్లనే 1 వీక్ 10 డేస్ దాకా అవుతుందంట. ప్రతి రైడర్ ఇట్లనే ఎక్కడము దిగడము. ఆర్డర్ పడ్డ ప్రతిసారి ఇలా ఎక్కువ దిగుతూ తీసుకొని పోతుంది. ప్రస్తుతం టైం అయితే 11 అవుతుంది. సో ఇదే మన లాస్ట్ ఆర్డర్. ఫైనల్లీ ఈరోజు మొత్తం అయితే డెలివరీస్ అయితే కంప్లీట్ చేసిన. సో ఈ డెలివరీ కంప్లీట్ చేసేసినాక తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈరోజు మనం చేసిన డ్యూటీ అయితే 7 అవర్స్ వచ్చింది. ఈ 7 అవర్స్లో 23 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన. దానికి కానీ మనకు 1485 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. సో దాంట్లో ఒక 300 రూపాయలు పెట్రోల్ ఖర్చులు, పర్సనల్ ఖర్చులు పోయినా కానీ ఇంకా 1185 రూపీస్ అయితే మిగిలింది. ఆ ఫోటో ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఆ ఫోటో. అంతేకాకుండా ఈ వీక్ అంటే వారం రోజుల నుంచి చేస్తున్నా. సో దీంట్లో వీడియో చూపించాలని. సో ఈ వారం రోజుల నుంచి కూడా మనకు 12,606 రూపాయలు అయితే వచ్చింది. సో ఆ ఫోటో కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి. మొత్తం 199 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిన. 58 అవర్స్ టోటల్ ఈ వీక్ మొత్తం. యూట్యూబ్లో ఫస్ట్ వీడియో కాబట్టి బిగినర్ మిస్టేక్స్ అయితే చాలా ఉంటాయి. ఏమన్నా ఇంకా కొంచెం మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నెక్స్ట్ వీడియో నుంచి ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు మొత్తం కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాం మరి. బాయ్.